హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి బ్రహ్మానందవల్లి సప్తమ అనువాక్. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత్ తదాత్మానం స్వయమకురత్ తస్మాత్ సుకృతముచ్యత ఇతి. యద్వై తత్సుకృతం రసో వై సహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. కో హ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి. యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మయే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్ఠాం విందతే. అథ సో అభయం గతో భవతి. యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి. తత్వేవ భయం విదుషో అమన్వానస్య తదప్యేష శ్లోకో భవతి. అసద్వా ఇదమగ్ర ఆసీత్. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అంటే మనకి ఇప్పుడు ఏ అనేకత్వం అయితే కనిపిస్తోందో నామరూపాత్మకంగా ఏ జగత్ అయితే మనకి కనిపిస్తోందో, ఈ అనేకత్వం కనిపిస్తోందో అది ఇంతకు ముందు లేదు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అంటే ఏముందప్పుడు? అంతా అవ్యక్త రూపంలో ఉంది కాబట్టి అసత్ అన్నారు దాన్ని. అనేకత్వం, ఏమీ కనిపించని స్థితి, దాన్ని అసత్ అన్నారు. అది ప్రళయస్థితి అనుకోవచ్చు, లేదా మన సుషుప్తి అవస్థలో ఎలాగైతే మనకేమీ ఉన్నట్టుగా తెలియట్లేదో అలా నామరూపాత్మకంగా ఏ అనుభవాలు మనకి జరగని స్థితి. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత్ అంటే ఎక్కడైతే మనకి ఏమీ లేవు అని అనుభవం కలుగుతోందో అందులోంచే, అక్కడి నుంచే మళ్ళీ ఈ అనేకత్వం పుట్టుకొస్తోంది. అంటే ఏ తత్వంలో అయితే ఈ అనేకత్వం లేవో ఆ తత్వంలోంచే ఈ అనేకత్వం మళ్ళీ బయటకు వచ్చినట్టు మనకి అనుభవంలోకి వస్తుంది. తతో వై సదజాయత్. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత్ తదాత్మానం స్వయం అకురత్. ఈ అనేకత్వం అంతటా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆత్మతత్వం ఏదైతే ఇంతకు ముందు కనిపించని, అనేకత్వం కనిపించని స్థితిలో ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆధారంలో అనేకత్వం లేకుండగానే ఇప్పుడు మళ్ళీ మనకి అందులోంచే అనేకత్వం వచ్చినట్టుగా కనపడుతోంది. అంటే ఆ మూలతత్వమే ఇలా కనపడుతోంది. ఆ బ్రహ్మతత్వమే మనకి జగత్తులా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? తదాత్మానం స్వయం అకురత్. స్వయంగా తానే ఇలా కనిపిస్తున్నాడు. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇతి. అందుకనే ఈ కృతిని అంటే ఇక్కడ ఏదైతే జరిగిందో ఆ బ్రహ్మతత్వమే మనకి ప్రపంచంలా కనిపిస్తోంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఏమంటున్నారు? సుకృతముచ్యత ఇది. సుకృత అంటే భేష్, బాగా చేశారు, వెల్ మేడ్. సుకృత అంటే సుకృత, వెల్ డన్, వెల్ మేడ్. కాబట్టి ఈ సృష్టి ఏదో మనం పాపాలు చేశాం కాబట్టి, లేదా ఏదో ఎక్కడో తప్పు జరిగిపోయింది కాబట్టి, లేదా ఏదో లోపం ఉంది కాబట్టి అందుకోసం వచ్చిందని ఉపనిషత్తు చెప్పట్లేదు. సృష్టి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాత్ సుకృతముచ్యత ఇది. ఆయనలోంచి, ఆ బ్రహ్మతత్వంలోంచి సృష్టి వస్తుంది. అంటే
బ- బంగారంలోంచి ఆభరణాలు వచ్చినట్టుగా, నీళ్ళల్లోంచి కెరటాలు వచ్చినట్టుగా ఆ బ్రహ్మతత్వంలోనే ఈ నామరూపాత్మకంగా కనిపిస్తున్న జగత్ మనకి దృష్టిగోచరం అవుతున్నది. తస్మాత్ సుకృతముచ్యత ఇది. అందుకనే దాన్ని సుకృత అన్నారు, వెల్ మేడ్. అనేక సిద్ధాంతాల్లో జీవులు ఏదో పాపాలు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించడానికి భగవంతుడు ఈ సృష్టిని తీసుకొచ్చాడని అనేక రకాల కారణాలు, అనేక రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ తైత్తరీయ ఉపనిషత్తు మనకి ఏం చెప్తోంది? తైత్తరీయ ఉపనిషత్తు యొక్క మంత్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఆ బ్రహ్మతత్వంలోంచే ఈ అనేకత్వం బయటకు వచ్చింది. అంటే ఈ అనేకత్వం ఆ బ్రహ్మతత్వంలో వాస్తవంగా ఉండదు, కాసేపు పూర్తిగా మాయమైపోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిలో అనేకత్వం వచ్చేస్తుంది, అదే గాఢ నిద్ర అవస్థలో ఈ అనేకత్వం పూర్తిగా లోపిస్తుంది. కానీ మూలతత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం లేదా బ్రహ్మతత్వం, అందులో ఈ అనేకత్వం 3 కాలాల్లోనూ ఎప్పుడూ ఉండదు. అంటే టైం, స్పేస్, కాజేషన్ ఇవన్నీ కూడా కేవలం మనకి జాగ్రత్త అవస్థలో లేదా స్వప్న అవస్థలో, అంటే ఎప్పటి వరకు అయితే మనలో ఆ తలంపులు నడుస్తున్నాయో, ప్రవహిస్తున్నాయో, ఆ ప్రవహిస్తున్న తలంపుల వల్లనే దేశము, కాలము, వస్తువులు, కారణాలు ఇవన్నీ మనకి దృష్టిగోచరం అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ తలంపు లయమైనప్పుడు మనకి అనేకత్వం కూడా లయమైపోతుంది. కాబట్టి మూల వస్తువు, మూల ఆత్మతత్వం, బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అందులో అనేకత్వం ఎప్పుడూ లేదు. కాబట్టి ఎప్పుడూ లేనిది మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తోంది అంటే అందులోంచే వచ్చి ఉండాలి. బయట నుంచి ఇంకా వేరే సోర్స్ లేదు. అస్తిత్వం అంతా బ్రహ్మమే. ఈశావాస్యం ఇదం సర్వం అని మనం చెప్పుకున్నాం. అంటే మొత్తం అంతా ఒకే తత్వం ఉంది కాబట్టి అందులో ఏదైనా కనిపిస్తే, అనేకత్వం కనిపిస్తే అది కేవలం ఒక స్ఫురణ లేదా ఒక సంకల్పము లేదా ఒక స్వప్నవత్ కనిపిస్తాయి తప్పితే వాస్తవంగా ఏమీ రావడానికి, ఎక్కడికి పోవడానికి అవకాశాలేమీ లేవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? తస్మాత్ సుకృతముచ్యత ఇతి. యద్వై తత్ సుకృతం, యద్వై తత్ సుకృతం. ఆ సుకృతం ఏదైతే ఉన్నదో, అంటే ఆ సుకృతం ఎందులోంచి అయితే వచ్చిందో, ఎందులో అయితే ఉంటుందో, ఎందులో అయితే కలిసిపోతుందో, ఆ సుకృతం ఏదైతే ఉందో, యద్వై తత్ సుకృతం రసో వైసహ. ఆ మూలతత్వం ఏదైతే ఉందో అది రసస్వరూపము, రసో వైసహ. ఎందుకని? ఇంతకుముందు మనకి ఆనందమయ కోశం వచ్చినప్పుడు చెప్పారు. అసలు ఎక్కడి నుంచి మనకి ఆనందం వచ్చినా అది ఒక జడ వస్తువు కావచ్చు, ఒక భావన కావచ్చు, ఒక బౌద్ధిక సిద్ధాంతం కావచ్చు, లేదా ఇవన్నీ ఏమీ లేకుండగా ఒక శూన్యం కావచ్చు. అంటే మనకి ఎక్కడి నుంచి ఆనందం వస్తుంది అని మనం అనుకుంటున్నాం? ఒక జడ వస్తువు అంటే ఒక లడ్డూలోంచి ఆనందం వస్తుంది అనుకుంటున్నాం, లేదా రుచికరమైన భోజనం నుంచి ఆనందం వస్తుంది అనుకుంటున్నాం, లేదా చాలా మధురంగా ఉన్న పాటలు చెవిలో పడుతుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంది అనుకుంటున్నాం, లేదా ఒక మంచి దృశ్యాన్ని, కొండలు, పర్వతాలు, నదులు, ఇవన్నీ మనం ఏదైనా ఒక టూర్కి వెళ్ళి సెలవుల్లో టూర్ పెట్టుకుని, ప్రోగ్రాం పెట్టుకుని దేశ విదేశాలకి తిరిగి అక్కడ అది ఉంది, ఇక్కడ అది ఉందని చూసి ఆ దృశ్యాలన్నీ చూడడం వల్ల మనకు వచ్చిన ఆనందం. ఇవన్నీ ఏంటి? భౌతికంగా మనకు వచ్చే ఆనందాలు. అలాగే మంచి భావాలతో వ్యక్తిగత వ్యక్తులు కానీ లేదా భగవంతుడితో కానీ మనకి మంచి భావనాత్మక సంబంధాలు ఎవరితో అయితే ఉంటాయో వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు అదొక ఆనందం.
అంతేకాకుండా బౌద్ధికంగా మనం సైన్స్ పరంగా కానీ లేదా ఒక ఫిలాసఫికల్ థియరీ పరంగా కానీ ఏదైనా బాగా క్లిష్టమైన దాన్ని ఎవరైనా మనకి చాలా సులభంగా అర్థమయ్యేలా చెబితే అది అర్థమైంది అని ఒక ఆనందం. అది బౌద్ధిక ఆనందం అన్నమాట. అంటే భౌతిక జడ వస్తువులతో ఆనందం, మనసులో భావనాత్మక ఆనందం, అలాగే బౌద్ధికంగా అర్థమవుతున్నప్పుడు మనకు వచ్చే ఆనందం, మళ్ళీ ఈ అనేకత్వాన్ని దాటి ప్రశాంతంగా ధ్యానంలో ఏకత్వంలో మునిగిపోయినప్పుడు ఒక ఆనందం. ఇలాగా ఎక్కడ మనకి ఆనందం వచ్చినా ఈ ఆనందానికి మూలం ఎవరు, దాని సోర్స్ ఏంటి అని మనం వెతికితే ఆనందమయ కోశానికి మూలం ఆ బ్రహ్మతత్వమే. కాబట్టి భౌతికంగా కానీ భావనాత్మకంగా కానీ బౌద్ధికంగా కానీ లేదా ధ్యానంలో ఈ అనేకత్వం మొత్తాన్ని వైండప్ చేసేసి ప్రశాంతంగా నేను కూర్చున్నాను, నాకు చాలా హాయిగా ఉంది, నేను ఇవాళ గంట సేపు ధ్యానం చేసుకున్నాను, నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చాలా ఆనందంగా ఉంది అని మనం ఏవైతే మనం చెబుతూ ఉంటామో వింటూ ఉంటామో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మూలతత్వంలోంచే వస్తున్నాయి. కాబట్టి ఆనందానికి మూలం ఆ బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వాన్ని ఇక్కడ ఏమంటున్నారు? రసో వైసహ. ఆ బ్రహ్మతత్వమే రసస్వరూపము. రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. అనేకత్వంలో మనం ఇందాక చెప్పినట్టుగా భౌతిక భావనాత్మక బౌద్ధిక అనేకత్వాన్ని తీసేసినప్పుడు శాంత ఈ ఆనందాలు ఏవైతే వస్తున్నాయో వీటన్నింటికి మూలమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే పొందుతారో, అందులో ఎవరైతే ప్రవేశిస్తున్నారో రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. అంటే ఆయన ఆ రసస్వరూపమైనటువంటి బ్రహ్మతత్వంతో కనెక్షన్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆనందంగా ఉంటాడు. రసో వై సహ రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. మనం భగవంతుణ్ణి పూజించినప్పుడు, భక్తి చేసుకుంటున్నప్పుడు మనం ఏ రూపంలో భగవంతుణ్ణి పూజిస్తున్నామో ఆ రూపంలో, ఆ నామంలో, ఆ గుణాల్లో, ఆ లీలల్లో అవి చెప్పుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు భక్తులకి కలిగే ఆనందం ఉంటుంది. ఆ ఆనందం భావన వల్ల వస్తుంది. ఆ భావన వల్ల వచ్చే ఆనందానికి మూలం కూడా తన ఆత్మయే. అదే బ్రహ్మస్వరూపము. రసో వైసహ రసగం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. కో కో హేవాన్యాత్ క ప్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో న స్యాత్. కో హ్యేవాన్యాత్ క ప్రాణ్యాత్. ఆ ఆనంద స్వరూపమైనటువంటి ఆకాశంలో ఉన్న ఆనంద స్వరూపం అంటే సరిహద్దులు ఏమీ లేవు. ఆ ఆనంద స్వరూపానికి అది ఎలా వ్యాపించి ఉంది? అంతటా వ్యాపించి ఉంది. ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉందో అది కూడా, ఆ బ్రహ్మతత్వం కూడా అంతటా వ్యాపించి ఉంది. మన హృదయంలో కూడా ఉంది. ఒకవేళ మన హృదయంలో ఆ ఆనందతత్వం లేకుండా ఉంటే అసలు ఎవరు బతికి ఉండేవారు? కో హ్యేవాన్యాత్ క ప్రాణ్యాత్. అంటే అసలు మనం ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తాం. ఆనందమే మన మెయిన్ మోటివ్. నేను సుఖంగా ఉండాలి అనేదే మెయిన్ మోటివ్. ఏ పని చేసినా, అది సంసారంతో సంబంధమైన పని చేసినా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించి మనం ఏదైనా చేసినా, మనం ఏం చేసినా నేను ఎలా సుఖంగా ఉంటాను, ఏం చేస్తే నాకు సుఖం వస్తుంది, ఏం చేస్తే నాకు ఆనందం వస్తుంది. కాబట్టి ఆ ఆనందాన్ని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాం. కాబట్టి
మనం వివిధ చేష్టలను చేస్తున్నాం. ఇక్కడ ఉపనిషత్తు మనకి ఏం చెప్తోందంటే, ఆ ఆనందాన్ని యొక్క మూలం ఆకాశంలా అంతటా వ్యాపించి ఉంటూ మన హృదయ గుహలో ఒకవేళ అది లేకుండా ఉండి ఉంటే అసలు ఎవరు జీవించేవారు? ఎవరి దేహంలో శ్వాస ఆడేది? ఎవరు ఈ అనేక చేష్టలు మానసిక, శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక చేష్టలందరూ ఎవరు చేసి ఉండేవారు? ఆ ఆనందం యొక్క మూలం, ఆ బ్రహ్మతత్వం మన హృదయంలో దాగి ఉండకుండా ఉండి ఉంటే అని క్వశ్చన్ అన్నమాట. కోహ్యే వాణ్యాత్ క ప్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో న స్యాత్. ఈ ఆకాశంలా వ్యాపించి ఉన్న ఆనందతత్వము మన హృదయంలో లేకుండా ఉండి ఉంటే అసలు ఎవరు జీవించి ఉండేవారు? ఎవరు ఈ వివిధ చేష్టలు చేసేవారు? ఏష ఏవానందయతి యదా ఏవైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మయే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. ఇక్కడ మళ్ళీ ఆ ఆకాశంలా వ్యాపించి ఉన్న ఆనందతత్వం, దానికి మళ్ళీ కొన్ని పాయింటర్స్ ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఆ బ్రహ్మతత్వాన్ని గురించి కొన్ని పాయింటర్స్ లాగా మనకి సూచిస్తున్నారు. యదా ఏవైష ఏతస్మిన్ అదృశ్యే. అదృశ్యే అంటే ఆ బ్రహ్మతత్వం కళ్ళకి కనపడదు. అదృశ్యే. అనాత్మే. అనాత్మే అంటే దానికి ఒక రూపం, ఒక ఆకారం, ఒక శరీరం ఉండదు. ఎందుకంటే ఒక శరీరం ఉంటే ఒక చోట ఉన్నట్టుగా ఉంటుంది, అంటే దానికి పరిధులు వచ్చేస్తాయి. అంతవరకే ఉందా, మరి మిగిలిందంతా ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అనాత్మయే అనిరుక్తే, దాన్ని వ్యక్తపరచలేము, దాన్ని వర్ణించలేము. అనిలయనే. అనిలయనే అంటే దానికి వేరే ఆశ్రయము కానీ, వేరే, మనం సుఖంగా ఒక ఇంట్లో ఉన్నాం మనం ఇప్పుడు, కానీ బ్రహ్మతత్వం ఏ ఇంట్లో ఉంది? దానికేం, మనం ఇల్లు కట్టుకుంటాం, దానికి ఏదో పేరు పెట్టుకుంటాం, శాంతి నిలయం అని పేరు పెట్టుకున్నాం. కానీ భగవంతుడి యొక్క నిలయం అనిలయనే. భగవంతుడి యొక్క ఇంటి హౌస్ అడ్రస్ ఏంటి? ఆ హౌస్ పేరు ఏంటి అంటే అనిలయనే. అంటే అసలు ఎక్కడ ఒక బౌండరీ అంటూ, ఒక పరిమితమైన లోకంలోనే ఉన్నాడు, ఏదో ఒక లోకంలోనే ఉన్నాడు, లేదా ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉన్నాడు, ఒక పర్టికులర్ కాలంలోనే ఉంటాడు, అలా ఉండదు. అంటే దేశం పరంగా ఒక బౌండరీ లేదా కాలం పరంగా ఒక బౌండరీ గీయడానికి వీలు పడదు. కాబట్టి ఏమన్నారు? అనిలయనే. అనిలయనే అంటే ఇల్లు అనేది లేదు, అంటే ఒక ఇంట్లో ఉన్నాడని కాదు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకని ఇందాక ఏమన్నారు? యదేశ ఆకాశ ఆనందో న స్యాత్. ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉందో ఆ రకంగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మహాత్ములు మనకు చెప్తారు, బ్రహ్మంని తెలుసుకునే రుజువైన మార్గం ఏంటంటే మనలో ఉన్న ఆ సాక్షి చైతన్యాన్ని ఆకాశం అంత విశాలంగా నేనున్నాను అని కలిపేసుకుంటే ఏ తత్వం వస్తుందో అదే బ్రహ్మతత్వం. మన దృష్టిలో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది ఎక్కడో మన హృదయ గుహలో ఓ చిన్న అణు రూపంలో ఎక్కడో ఉంది అని మనం ఒక మానసిక కల్పన చేసుకుంటూ ఉంటాం. కానీ ఋషులు మనకి ఏం చెప్తున్నారంటే ఆ చైతన్యాన్ని చిన్న ముక్క, పెద్ద ముక్క అలా విభజించడం అనేది కేవలం అది మానసిక ప్రక్రియ అయిపోతుంది. వాస్తవానికి ఆ చైతన్య తత్వంలో ఎటువంటి విభాజన రేఖలు లేవు, అది అనంతము. మరి దానికి ఏదైనా ఆధారం ఉందా అంటే దానికి అదే అందరికీ ఆధారం, దానికి వేరే ఆధారం ఇంక ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? అనిలయనే. ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. అదృశ్యే అంటే కళ్ళకి కనపడదు,
అనాత్మయ అంటే మనకి ఏ రకంగా ఒక దేహం ఉందో అలా ఒక దేహం బ్రహ్మతత్వానికి ఉండదు. అనిలయనే, దానికి వేరే ఆశ్రయం కానీ వేరే ఇల్లు కానీ ఉండదు. అభయం ప్రతిష్టాం విందతే, ఆ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అభయం ప్రతిష్టాం, అభయములో స్థిరంగా ఉంటారంటే భయం అనేది వాళ్ళని తాకదు. అభయంలో ప్రతిష్ఠించబడి ఉంటారు వాళ్ళు. ఎవరు? ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు. ఎందుకంటే నాలో ఉన్న నేను ఎప్పుడైతే బ్రహ్మతత్వంలో ముంచేశానో మొత్తం అంతటా నేనే అయిపోయాను. కాబట్టి ఇంకా అక్కడ నాతో వేరే ఇంకెవరు లేరు. కాబట్టి నాకంటే వేరుగా వేరే తత్వం లేదు. కాబట్టి అక్కడ భయం అనేది ఇంకా రాదు. ఎందుకంటే భయం ఎప్పుడు కూడా ద్వితీయాత్ భయం భవతి, రెండో ఏదో ఉంది, నాకంటే వేరుగా ఏదో ఉంది అనుకున్నప్పుడే మరి నా సంగతి ఏంటి, అదేదో నన్ను చంపేస్తుందా, నన్ను తినేస్తుందా, నాది ఉన్నది దోచేసుకుంటుందా అని రకరకాల భావనలు వస్తాయి. దాన్ని మనం భయం అంటాం. కానీ అంతటా నేనే ఉన్నాను. ఏకత్వం అనుపశ్యత తత్రక్వో మోహక శోక అన్నారు కదా. అలాగే ఆ ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే చూస్తున్నామో, ఆ ఏకత్వంలో ఎప్పుడైతే మనం మునిగిపోయామో అప్పుడు మన దృష్టిలోంచి ద్వైతం ఉండదు. కాబట్టి భయం ఉండదు. అంటే అప్పుడు మనం అభయములో ప్రతిష్ఠించబడతాము అంటోంది మంత్రం. ఏతస్మిన్ అదృశ్యే అనాత్మయే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథసో అభయం గతో భవతి. కాబట్టి అభయంలోకి వెళ్ళిపోతాడు. అభయం అనే భయం లేని స్థితిలో ఉంటాడు. అథసో అభయం గతో భవతి యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే. యదా హ్యేవైష, కానీ ఒకవేళ ఎప్పుడైతే ఈ బ్రహ్మతత్వంలో ఆ తత్వాన్ని తెలుసుకోకుండా ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే, ఇందులో ఏవో విభాజన రేఖలు ఉన్నాయి, ఆయన ఏదో వేరుగా ఉన్నాడు, నేనేదో వేరుగా ఉన్నాను, ప్రపంచం ఏదో వేరుగా ఉంది, ఇలా మూడు ముక్కల ఆట ఉంది చూసారా. ప్రపంచం ఇంకోటి వేరేగా ఉంది, భగవంతుడు ఎక్కడో వేరేగా ఉన్నాడు, నేను వేరేగా ఉన్నాను, నా చుట్టూ చాలామంది జనాలు ఉన్నారు, అందులో నేను కొంతమందిని లైక్ చేస్తాను, కొంతమందిని డిస్లైక్ చేస్తాను, కొంతమందితో నాకు రాగము, కొంతమందితో నాకు ద్వేషము ఉన్నప్పుడు నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో వాళ్ళు కూడా నన్ను ద్వేషిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నాకేదైనా హాని చేసేస్తారేమో, ఈ ప్రకృతిలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరిగిపోవడం వల్ల నాకు ప్రస్తుతం ఉన్నవన్నీ ఏవో పోతాయేమో, లేదా ఆ భగవంతుడి నుంచి నేను దూరం అయిపోయి ఉన్నాను కాబట్టి నేనేదో పాపం చేసి ఉంటాను కాబట్టి నేను భగవంతుడి నుంచి వేరైపోయి ఉంటాను. ఇప్పుడైనా నేను ఆ భగవంతుడిని పొందుతానో లేదో, పొందిన తర్వాత అక్కడ స్థిరంగా ఉంటానో లేదో, ఈ ప్రపంచం నన్ను ఏం చేస్తుందో, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నమాట. దీనివల్లే భయం దేనివల్ల వస్తుంది? అనేకత్వం వల్ల వస్తుంది. అనేకత్వం ఎప్పుడు వచ్చింది? మనం ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని బాగా ఎక్కువ వాడేస్తున్నాం, అతిగా వాడేస్తున్నాం. ఎంత వాడాలో అంత వాడకుండా అతిగా వాడేసేసి మనమే ఏవేవో ఊహించేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే, ఇందులో ఈ బ్రహ్మతత్వములో ఏవో విభాజన రేఖలు గీసేసుకుని అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆయన, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రపంచం, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా నేను అనేసరికి ఆ అనేకత్వం వల్లనే మనకి భయం వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆ బ్రహ్మతత్వంలో ఈ విభాజన రేఖలు గీసుకుంటారో, యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరం అంతరం కురుతే, భేదాలు ఉన్నాయనుకుంటారో, అథ తస్య భయం భవతి, వాళ్ళకి భయం అనేది ఉంటుంది. భయం అనేది ఎప్పటికీ పోదు. తత్వేవ భయం విదుషో అమన్వానస్య, ఆ బ్రహ్మతత్వమే వాళ్ళకి భయం రూపంలో కనిపిస్తుంది.
ఎవరైతే బ్రహ్మతత్వంలో అనేకత్వాన్ని చూసి ఆ అనేకత్వమే నిజం అనుకుంటారో వాళ్ళకి ఆ బ్రహ్మతత్వమే భయాన్ని కలిగిస్తుంది. తత్వేవ భయం విదుషో. విదుషో అంటే అన్నీ తెలుసున్నవాడు. అన్నీ తెలుసున్నవాడు ఎవరు? ఆ బ్రహ్మతత్వమే. అందరిలో ఉన్న సాక్షి ఆయనే కదా. అన్నీ తెలుసున్న ఆ సాక్షి ఏదైతే భగవత్తత్వమో ఆ భగవత్తత్వమే మనలో ఆ అనేకత్వం చూడడం వల్ల భయాన్ని కలిగిస్తుంది. అంటే మన భయాన్ని యొక్క ఆధారం కూడా బ్రహ్మతత్వమే. కాబట్టి భయాన్ని ఛేదించాలంటే మనం ఏం చేయాలి? మననం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అమనవానస్య అమన్వానస్య విదుషో అమన్వానస్య. అమన్వానస్య అంటే ఎవరైతే సరైన రీతిలో ఆ బ్రహ్మతత్వం గురించి శ్రవణం మననం చేసుకోవట్లేదో, ఆ చేసుకోకపోవడం వల్లనే వాళ్ళ దృష్టిలో ఆ అనేకత్వం నిలబడిపోయి ఉంది. ఆ అనేకత్వం గడ్డకట్టేసింది. ఆ అనేకత్వం గడ్డకట్టేసింది. ఆ అనేకత్వంతో మనకున్న మమకారం రాగద్వేషాలు కూడా గడ్డకట్టేశాయి. అప్పుడేమవుతుంది? మనం ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి మనం సుఖదుఖాలు అనుభవించేస్తూ మనకు ఉన్నది నాది, ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, ఇది ఎక్కడికో పోతుందేమో, ఎవడన్నా లాగేసుకుంటాడేమో అని భయం. అవునా కాదా? భయం దేనివల్ల వస్తుంది? మనదేదో ఉంది, అదేదో పోతుంది అని. అసలు మనం ఏంటి, మనకున్నదేంటి, మన అసలైన ఉనికి ఏంటి, మన స్వరూపం ఏంటి, అసలు ఈ అనేకత్వం ఎందుకు కనిపిస్తోంది, దీనికి నాకు ముడి ఎప్పుడు పడింది, ఈ కనిపిస్తున్న దృశ్యానికి నా ఆత్మతత్వానికి ముడి ఎప్పుడు పడింది అని ఒక చిజ్జడ గ్రంథి విప్పుకోకపోతే ఆ చిజ్జడ గ్రంథి ఎలా విప్పుకుంటారు? కేవలం సరైన రీతిలో మననం చేసుకున్న వాళ్ళే ఆ చిజ్జడ గ్రంథి విప్పుకోగలరు. ఎందుకని? సరైన రీతిలో మననం చేసుకునే వాళ్ళు ఏం తెలుసుకుంటారు? కేవలం ఒక తత్వమే ఉన్నది, అందులో అనేకత్వం అసలు ఎప్పుడూ లేనే లేదు. కాబట్టి తైత్తరీయ ఉపనిషత్తు మనకి ఎలాంటి సీక్రెట్ చెప్తోందంటే, ఈ అనేకత్వం కనిపించిన వెంటనే దాని మీద ఈ దృష్టి చిమ్మేశామనుకోండి, మొత్తం అంతా ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? భయం అనేది ఇన్స్టాంటేనియస్గా మనలోంచి పోతుంది. అలా పోవాలంటే మనం మననం చేసుకోవాలి. మననం చేసుకొని వాళ్ళకే ఈ భయం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి తైత్తరీయ ఉపనిషత్ మన మనసులో ఉండే అనేక రకాల అజ్ఞానం కానీ భయం కానీ వీటన్నింటినీ పోగొట్టేసి ఏకత్వంలోకి తీసుకెళ్లే మార్గాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తోంది. అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో అమన్వానస్య తదప్యేష శ్లోకో భవతి. దీని తర్వాత మళ్ళీ అష్టమానువాక్లో ఇంకా మళ్ళీ మనకి ఆ ఆనందం అనేది గ్రెడేషన్స్ చెప్పి వేరువేరు స్థాయిలో ఉన్న మనుషులు కానీ దేవతలు కానీ రకరకాల ఆనందాలలో ఎలా రకరకాల ఆనందాలు అనుభవిస్తారు. ఆ ఆనందాలన్నింటి యొక్క మూలం బ్రహ్మానందమే కాబట్టి, ఆ బ్రహ్మతత్వమే కాబట్టి ఎవరైతే శ్రోత్రియ బ్రహ్మనిష్టలు ఉంటారో వాళ్ళకి అన్ని రకాల ఆనందాలు సహజంగానే వస్తాయి అని తర్వాత అష్టమానువాక్లో చెప్తారు. సప్తమనువాక్లో మనం చెప్పుకునే మంత్రాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానం స్వయమకురత్ తస్మాత్ సుకృతముచ్యత ఇతి యద్వై తత్సుకృతం రసో వై సహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి కో హ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మయే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అతసో అభయం గతో భవతి యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో అమన్వానస్య తదప్యేష శ్లోకో భవతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.